ఎందుకంటే ఆ రోజు ఇదే కొడుకు కోసం ఎంత ఎంత భూమిని ఏ విధంగా దోచిపెట్టి తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తెల్లధనాన్ని తీసుకొని ఈ రోజు ఇతనికి ఈ స్థాయి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. పుత్ర ప్రేమతోటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా చేసేసి చెక్క చెక్కడికి అమ్ముకుంటా వెళ్ళిపోయాడు. పప్పు చెక్క అమ్మినట్టు వాళ్ళ మనుషులకి ఇచ్చేసుకొని తర్వాత దాని ద్వారా మళ్ళీ తిరిగి తన కుమారుడికి చెంత చేరే విధంగా తన ప్రణాళిక రచించుకున్నాడు. విజయవంతమయ్యాడు. అందుకనే 1 కోటి రూపాయలు దోచుకునేటప్పుడు ఒక 10,000 ప్రజలకు ఇచ్చాడు. గమనించుకోండి, 1 కోటి రూపాయలు దోచుకుంటుంటే 10,000 ప్రజలకు ఇచ్చినట్టు నటించేసి ప్రజల్ని నమ్మించారనమాట. ఆ మాయలో పడిపోయారు నిజంగానే ప్రజలు. కానీ తర్వాత కానీ ఇప్పుడు కదా ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తుంది. ఏం జరిగింది, ఈ రాష్ట్రం ఏ విధంగా వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది, ఎంత దోచుకుంది, ఎంత దాచుకుంది, ఎంత మందిని వాళ్ళకి అడ్డు వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేసిందని కళ్ళ ముందు కనపడింది. ఇప్పుడు చూసుకుంటే నవీన్, ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించుకోవాలి. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి రేపు విచారణకి వెళ్తున్నాడో ఎల్లుండి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ రజిత్ భార్గవ్ లేదంటే వాసుదేవరెడ్డి, వాళ్ళకు సంబంధించిన కృష్ణప్రసాద్, ఈ కేసీ రాజశేఖర్ రెడ్డి, ఈ ఇతను ధనుంజయ రెడ్డి లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ కలిసి ఆడినటువంటి జగన్ నాటకంలో వీళ్ళందరూ పాత్రదారులే. ఇందులో ఎవ్వరు మినహాయింపు అయితే లేదు. ఈ రోజు నాకు తెలిసి చాలా మంది ఏమనుకుంటున్నారంటే అందరూ లబ్ధి పొందారు. లబ్ధి పొందడం కాదు, అందరూ బాధ్యులే, దీనికి అందరూ శిక్షార్హులే. విజయసాయి రెడ్డి ఈ రోజు నమ్మిస్తున్నాడు జనాల్ని. అతనేదో జగన్మోహన్ రెడ్డిని రక్షించే క్రమంలో నాటకం ఆడుతున్నాడు తప్ప వాస్తవంగా నిజంగా ఇది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అతనికి తెలియదా? అతనే కదా 2 పర్యాయాలు హైదరాబాద్ లోనూ విజయవాడలో వాళ్ళ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ శాఖ మంత్రి లేకుండా, వాళ్ళు ఎవరు లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అది మంత్రివర్గ నిర్ణయం కాకుండా, లేకపోతే శాసనసభలో ఆమోదం తెలవకుండా ఎలా ముందుకు తీసుకెళ్తారు? అవన్నీ కూడా వాళ్ళు చక్కగా ప్రణాళిక రచించుకొని ఆ మద్యాన్ని ఎలా తయారు చేశారో వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి దక్షిణాఫ్రికాలో చేసిన దాన్ని ఇక్కడ ప్రయోగించారు, విజయవంతమయ్యారు, ఇంతమందిని చంపేశారు. దీని మీద వాళ్ళ అభియోగాలు మోపి వాళ్ళకి మరణదండన విధించే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన కార్యక్రమం అయితే ఈ కూటమి ప్రభుత్వం చేపట్టాలి. ఇప్పుడు ఒకటి సార్, మీరు అన్నట్లుగా విచారణ పూర్తిగా జరిగిన తర్వాత అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల కోట్లు, అంటే 3,000 కోట్లు అనేది చెప్తున్నారు. ఇది లెక్కల ప్రకారం జరిగింది, కానీ ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు. క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, మొత్తం డిజిటల్ పేమెంట్లు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా ఇంకా చాలా పెద్ద మొత్తంలో జరిగింది ఇక్కడ. 50-60 వేల కోట్లు నవీన్, గుర్తుపెట్టుకోండి మీరు. ₹1, ₹2 కాదు, 50-60 వేల కోట్ల రూపాయల పైన ఈ మద్యం ద్వారా సంపాదించారు. అందుకే నేను అంది, 1 వంతు మాత్రం ఖర్చు పెట్టాడు, 3 వంతులు దేశ విదేశాలకు తరలించుకుంటూ వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా నిజంగానే ఈ రోజు విచారణ సంస్థ అద్భుతంగా పనిచేస్తుంది. విచారణ పూర్తయింది నవీన్, గుర్తుపెట్టుకోండి మీరు. విచారణ పూర్తయింది, ఆధారాలు స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎవరైతే 11 మందిని అదుపులో తీసుకున్నారో ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదు. అంటే ఎంత ఆధారాలు పకడ్బందీగా ఈ రోజు వాళ్ళు న్యాయస్థానం ముందు పొందుపరుస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి వీలైనంత నేను మోకా ఆనంద్ సాగర్ గారికి మన ద్వారానే, పోయినసారి నీ ద్వారానే నేను ఒక మాట ఇచ్చాను, ఆగస్టు 15 లోపు జగన్మోహన్ రెడ్డి అదుపులోకి వస్తాడు అని చెప్పని. నిస్సందేహంగా ఆ దిశగా వేగవంతంగా వెళ్తుంది. ఆ ఆగస్టు 15 లోపు అతను అదుపులో తీసుకుంటారని అయితే నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే అతను ఇలాంటి వీరంగం చేస్తున్నాడు రాష్ట్రం మీద. దీన్ని పక్కదారి బళ్లించడానికి కావాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతా ఉన్నారు. లేని సమస్యల గురించి పోరాడుతున్నాం అని చెప్పని వాళ్ళు ముందుకొచ్చేసి ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజల మద్దతు నాకు ఉందని చెప్పుకోవడానికి ఢిల్లీ వాళ్ళకి ఏదో ఏం చెప్పినా సరే నెక్స్ట్ సిట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం సార్. ఒకసారి నేను రజనీ గారితో కూడా మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఫైనల్గా రజనీ గారు, మీరేం చెప్తారు? ఇంత పెద్ద మొత్తంలో అంటే ఈ డబ్బునంతా కూడా దాచడం కోసమే రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో ఉంది. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా, అక్కడైతే ఎవరికి అనుమానం రాదన్నట్లుగా హైదరాబాద్లో అక్కడికి తరలించి అక్కడి నుంచి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారనేది ఇప్పుడు కనిపిస్తున్న వార్త. ఏం